ఇక పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా నాదెండ్ల మండలం మేరికపూడి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. రైట్, మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా నాదెండ్ల మండలం మేరికపూడి దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా ఈ రోజు తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు, అది రాజస్థాన్ చెందిన ట్రావెల్స్ బస్సు శ్రీపురం మండలం మెరిగిపూడి వద్ద ప్రమాదానికి లోనైంది. ప్రధానంగా కూడా ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం మూలాన ఆ పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి ఈ బస్సు దూసుకెళ్లి వెళ్ళటంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. మొత్తంగా కూడా రాజస్థాన్ నుంచి ఒక 50 మంది తీర్థయాత్ర చేసేందుకని బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే అన్నవరం నుంచి బయలుదేరి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోటప్పకొండ వస్తున్న సందర్భంలో ఇక్కడ తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం కూడా 30 మంది గాయపడ్డారు. తెలిసిన వెంటనే కూడా అక్కడ రెస్క్యూ చేయడం ప్రారంభించారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళారంటే ఉదయం రాత్రి బాగా వర్షం పడిన మీదట అక్కడ బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే కొంత లేట్ అయినట్టుగా కూడా వాళ్ళకి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కొంత లేట్ అయినట్టుగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఆ 30 మందిని గాయపడినటువంటి 30 మందిని మాత్రం కొంతమందిని అయితే స్థానికంగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరి కొంతమందిని అయితే మాత్రం నిజాంపేట సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. వాళ్ళకైతే వైద్య సేవలు అందిస్తున్నారు. ఒకళ్ళ పరిస్థితి అయితే విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా వాళ్ళు అయితే మాత్రం స్టేబుల్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద అయితే మాత్రం పోలీసులు ప్రెజెంట్ అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవి, థ్యాంక్ యూ.